శుభాకాంక్షలు. Hello, uncle. Oh, sorry. Hello. Hello. Good morning. Namaskar. Good morning to you all. Yeah. Good morning to all of you. హలో హలో నమస్కారం అండి. విద్య గారు, మీరు ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేద్దామండి. శాంతి గారు నాతోనే ఏమన్నా అన్నారా? ఐ థింక్ యు ఆర్ ఇన్ మ్యూట్ అండి, వినపట్లేదు. శాంతి గారు నమస్కారం అండి. రికార్డింగ్ స్టార్ట్ అయింది, బట్ మీరు స్టార్ట్ చేస్తారా? ఒక 1 or 2 minutes ఏమైనా ఆగుదామా? ఇష్టం అండి, ఎలా అంటారు. ఒక 2 minutes ఆగుదామంటే. మేబీ 1 or 2 minutes విల్ వెయిట్. ఒకసారి గ్రూప్ లో పింక్ చేయండి, లేకపోతే ఎవరైనా జాయిన్ అయితే అవుతారు, లేదంటే వీ కెన్ స్టార్ట్. ఓకే. యా. స్టార్ట్ చేద్దాం శాంతి గారు. ఓకే అండి. అందరికీ నమస్కారం అండి. వైశాఖ శుద్ధ చతుర్దశి నరసింహ జయంతిగా మనందరం జరుపుకుంటాము. అండ్ ఐ థింక్ దిస్ ఇయర్ శాంతి గారు she agreed to give a discourse on Narasimha Swami and Narasimha Jayanti సందర్భంగా. So thanks a lot శాంతి గారు, and request you to start the session. Yeah. సో యాక్చువల్లీ నరసింహస్వామి అహోబలంలో ఉద్భవమూర్తి అండి. ఒక చిన్న నరసింహస్వామి శ్లోకం చదివి నేను డిస్కోర్స్ ప్రార్థన శ్లోకం చదివి స్టార్ట్ చేస్తాను. ప్రహ్లాద నారద పరాశర పుండరీకా వ్యాసాంబరీష సుఖ సౌనక హృన్నివాసా భక్తానురక్త పరిపాలన పారిజాత భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం
వైశాఖ శుద్ధ చతుర్దశి నరసింహస్వామి జయంతి. అసలు వైశాఖ మాసమే అద్భుతము. మహాత్ములు ఎందరో మనకు జన్మ తీసుకుని మనందరినీ కూడా ఉద్ధరించడానికి మనకి చాలా చాలా రకాల ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చి, ఆధ్యాత్మికత సంబంధించినటువంటి టీచింగ్స్ మనకిచ్చి ఉద్ధరించిన మహాత్ములు ఎందరో. రామానుజాచార్యులు వారు, శంకరాచార్యులు వారు, అన్నమాచార్యులు వారు, వీరందరూ కూడా జన్మ తీసుకున్నారు వైశాఖ బుద్ధ భగవానుడు వైశాఖ మాసంలో. అయితే వైశాఖ శుద్ధ పౌర్ణమి అన్నమయ్య జయంతి, వైశాఖ శుద్ధ చతుర్దశి నరసింహ జయంతి. నేను అహోబలము అనేది కాన్సెప్ట్ ఎందుకు అంటే, అహోబలం నరసింహస్వామి చాలా క్షేత్రాలు ఉన్నాయి. నరసింహస్వామి క్షేత్రాల్లో నవనారసింహ క్షేత్రాలు అని ఉన్నాయి. అంటే 9 నరసింహ క్షేత్రాలు ఆంధ్రదేశంలో. తర్వాత మళ్ళీ 9 మంది నరసింహులు ఉన్నది అహోబలంలో. అహోబలంలో 9 నరసింహస్వామి టెంపుల్స్ ఉన్నాయి. దాన్ని నవనారసింహ క్షేత్రం అంటారు. మళ్ళీ ఇంకా ధర్మపురి, వేదాద్రి, అలా 9 నరసింహ క్షేత్రాలు ఉన్నాయి. పంచనరసింహ క్షేత్రాలు ఉన్నాయి. కృష్ణానది తీరంలో ఉన్న 5 నరసింహ క్షేత్రాల్ని పంచ నరసింహులు అంటారు అనమాట. అలా నరసింహస్వామి క్షేత్రాలు ఎన్నో విరివిగా విస్తరిల్లి ఉన్నాయి. చాలా క్షేత్రాలు మన ఆంధ్రదేశంలో ఉన్నాయి. మనం చాలా అదృష్టవంతులం. మన తెలుగు నాట అలా వెలిశాడు. ఈవెన్ అహోబలం కూడా ఆళ్లగడ్డ జిల్లా ఆ తెలుగు గడ్డ మీదే ఉంది. అహోబలము ఉద్భవమూర్తి. అంటే ప్రహ్లాదుణ్ణి ఉద్ధరించటానికి అప్పటికప్పుడు ఇన్స్టంటేనియస్ గా వచ్చినటువంటి రూపము ఉద్భవమూర్తి అహోబలం అన్నమాట. సో అది చాలా ప్రత్యేకమైన క్షేత్రము. అక్కడ అహోబల నరసింహస్వామి మీద అన్నమాచార్యుల వారు చాలా కీర్తనలు రాశారు. అన్నమాచార్యుల వారి గురువు గారు అహోబల పీఠాధిపతి అనమాట. అహోబల మఠం అని ఉంటుంది. ఆ మఠం తాలూకు పీఠాధిపతి అన్నమాచార్యుల వారికి శంఖ చక్రాలు ఇచ్చి మంత్రం ఇచ్చినటువంటి గురువు గారు. అంటే 2 సింక్ అవుతాయి అని చెప్పి అహోబలం అనేది తీసుకోవడం, ఈసారి ఈ సబ్జెక్ట్ తీసుకోవాలనిపించింది. సో మనం ఒక్కసారి అహోబల క్షేత్రానికి సంబంధించి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది, ఆ పేరుతో దేవతల ఆ క్షేత్రాన్ని ఎందుకు పిలిచారు అనేది ఒక్కసారి మనం స్మరించుకుని ముందుకు వెళ్ళిపోదామండి. ఇది చెప్పే ముందు ఒక చిన్న మాట. టిటిడి వాళ్ళు అహోబల నరసింహస్వామి మీద ఒక మంచి క్యాసెట్ రిలీజ్ చేశారట. ఇది జనరల్ గా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారివి సినిమా పాటలే మనకి ఎక్కువ ఫేమస్. కాకపోతే నరసింహస్వామి మీద ఒక సెట్ ఆఫ్ సాంగ్స్ ఆయన చేశారట. చేసినప్పుడు ఆయన అహోబలం వచ్చినప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారిని అడిగారట, మీరు స్వామి వారి మీద అన్ని కీర్తనలు అంటే క్యాసెట్ చేశారు టిటిడి వాళ్ళది, కానీ దర్శనానికి ఎన్ని రోజులకి మొదటిసారి వచ్చారే అంటే, ఎవరి దర్శనమో బిళహరిదా అన్నారట. అంటే బిళల్లో వెలిసిన హరి. బిళహరి అనే పేరుతో రాగం కూడా ఉంది కదా. సో ఇది ఈ అహోబలం బిళహరి కాబట్టి ఆ బిళంలో వెలిసిన హరి మీద నేను మా ఫ్రెండ్ని ఈ శ్లోకాన్ని చేసి ఇమ్మంటే కంపోజ్ చేసింది బిళహరి రాగంలో అనమాట. ఇది ఒకసారి ఆ బిళహరికి ఒకసారి నమస్కారం పెట్టుకుని మనం ఈ పేరు ఎందుకు వచ్చిందో ఒకసారి స్మరించుకుని నవనారసింహుల గురించి చెప్పుకుందాం. అహో వీర్యం అహో శౌర్యం అహో బాహు పరాక్రమం నారసింహం పరం దైవం అహోబలమహోబలం. అంటే స్వామివారు నరసింహస్వామిగా ఉద్భవించి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తర్వాత ప్రహ్లాదుడు ప్రార్థన చేస్తే కొంచెం ఆయన శాంతిస్తాడు కదా. అప్పుడు దేవతలందరూ చేసిన ప్రార్థనలో అహో వీర్యం, స్వామి నీ వీర్యము పరాక్రమము ఎంత గొప్పది, అహో శౌర్యం ఎంత గొప్ప శౌర్యం నీది, నీ బాహు పరాక్రమము ఎంత గొప్పది, అటువంటి మహానుభావుడా నీకు మా నమస్కారం అని చెప్పి దేవతలందరూ అహోబలం అహోబలం అని చెప్పేసి కీర్తించారట. అందుకని బిళంలో వెలిసాడు కాబట్టి అహోబిలం
అంత బలపరాక్రమాలతో భక్తుణ్ణి కాపాడాడు కాబట్టి అహోబలం 2 పేర్లతో కూడా ఈ క్షేత్రాన్ని పిలుస్తారనమాట. ఇది చాలా అద్భుతమైన క్షేత్రము. అసలు ఆ వైబ్రేషనే తేడా ఉంటుంది. చాలా కీర్తనల్లో తాళపాక అన్నమాచార్య వారు అనిసము కొలవరు అహోబలం అని ఒక కీర్తన రాశారు. అందులో ఉంటుందన్నమాట, అగపడు పుణ్యులకు అహోబలం. అంటే మనం దీనికి సంబంధించి దర్శించుకోవాలన్నా ఫస్ట్ మనం స్తుతిచ్చినా ఆలోచించినా మానస దర్శనం చేస్తాం కదా. అది చెయ్యాలి అంటే చాలా పుణ్యం చేసుకుంటేనే అహోబలాన్ని స్మరించగలుగుతాము. అహోబలానికి సంబంధించినటువంటి ఏ దర్శనం అయినా చేయగలుగుతాం. అహోబల యాత్ర కానీ అహోబల దర్శనం కానీ చేయగలుగుతాం అనమాట. అయితే ఈ అహోబలము 108 దివ్య దేశాల్లో ఒకటి. 108 అంటే నేను హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు ఆ చరిత్ర అందరికీ బాగా తెలుసు కాబట్టి అది నేను ఎక్కువగా హైలైట్ చేయడం లేదు. తర్వాత జరిగిన కథనము, తర్వాత 9 నరసింహ క్షేత్రాలు, దేవాలయాల గురించి కొంచెం సవిస్తరంగా మాట్లాడుకుందాం. మనకి తెలుసు, ప్రహ్లాదుడు హరినామ స్మరణ చేస్తే అది ఇష్టపడని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని రకరకాలుగా హింసించటం వల్ల తన ఉనికి ఎక్కడుందో ప్రశ్నించినప్పుడు స్వామివారు ప్రహ్లాదుని కాపాడటానికి తన నిజ రూప దర్శనాన్ని చూపించి నరసింహస్వామిగా ఉద్భవించి నరుడు సింహము 2 కలిపిన మూర్తిగా వచ్చి హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని కాపాడాడు. ఇది నరసింహస్వామి యొక్క ఆవిర్భావం కదా. ఆ ఆవిర్భవించినటువంటి ఉద్భవ మూర్తి ఉగ్రస్తంభం కూడా అహోబలంలో ఉంటుంది. చాలా ఎత్తుగా ఉంటుంది. ఉగ్రస్తంభం అయితే మేము ఎక్కలేదు, కానీ కొంతమంది వెళ్తారు, కొంతమంది ఎక్కుతారు. చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా ఉగ్రస్తంభం మీద వెళ్ళి నారసింహ మంత్రాలు జపం కూడా చేస్తారనమాట. చాలా ఎత్తు మీద, చాలా పైన ఉంటుంది. తర్వాత తిరుమంగై ఆళ్వార్ అని చెప్పేసి ఒక ఆళ్వారు ఉన్నారు. మనకు తెలుసు కదా, ఈ వైష్ణవ సాంప్రదాయంలో 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఆ 12 మంది ఆళ్వార్లలో తిరుమంగై ఆళ్వార్ అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఒక రాజు అనమాట. ఆయన ఏంటంటే వైష్ణవ సంతర్పణలు చేస్తూ ఆయన దర్శించినటువంటి దివ్య క్షేత్రాల్లో ఈ ప్రబంధాలు, తమిళ ప్రబంధాలు, పాసురాలు రాశారు. ఎక్కడెక్కడైతే ఆళ్వార్లు వెళ్ళి దర్శించి పాసురాలు రాశారో ఆ క్షేత్రాలని దివ్య దేశాలని చెప్పేసి ఆ సాంప్రదాయంలో పిలుస్తారనమాట. తిరుమంగై ఆళ్వార్ అనే ఒక ఆళ్వారు అది 4000 పాసురాల ఒక దివ్య ప్రబంధంలో 10 పాసురాలు కేవలం అహోబల క్షేత్రం మీద రాశారట. అహోబలము దివ్య దేశం అనమాట. శ్రీమన్నారాయణుడికి సంబంధించిన వైష్ణవ సాంప్రదాయంలో ఏ ఒక్క 108 దివ్య దేశాలు అయితే ఉన్నాయో వాటిల్లో అహోబలం చాలా ప్రఖ్యాతి వహించినది. రామానుజాచార్యులు, భగవద్ రామానుజాచార్యులు కూడా ఇక్కడ మంగళాశాసనం చేశారు. తర్వాత శంకర భగవత్పాదుల వారు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం చేశారు. చాలా ప్రఖ్యాతి చెందింది, అది కూడా మనందరికీ తెలుసు. ఒకసారి స్టార్టింగ్ లో అహోబలానికి సంబంధించిన అహోబల మఠము కూడా చాలా ప్రాచుర్యం వహించిందండి. అహోబలంలో 9 మంది నరసింహ క్షేత్రాల్లో మొట్టమొదట 9 మంది నరసింహ క్షేత్రాలు మన నవగ్రహాలు ఉంటాయి కదా. నవగ్రహాల్లో ఎవరికైనా ఏదైనా గ్రహ దోషం ఉంటే పర్టికులర్ గా ఆ నరసింహ క్షేత్రానికి వెళ్ళి ఆ స్వామివారిని కనుక దర్శిస్తే ఆ గ్రహ దోషం పోతుంది అని కూడా మన వైపున ఆస్ట్రాలజర్స్ ప్రిడిక్షన్ చేస్తూ ఉంటారు. ఫలానా నరసింహస్వామిని దర్శిస్తే లైక్ అనమాట. జ్వాల 9 మంది నరసింహులు ఎవరెవరంటే జ్వాలా నరసింహుడు, మాలోల నరసింహుడు, అహోబిల నరసింహుడు, యోగానంద నరసింహుడు, ఛత్రవట, వరాహ, పావన, భార్గవ నరసింహుడు 9 దేవాలయాలు ఉంటాయి. కింద పైన కొన్ని ఉంటాయి. అంటే 2 పార్ట్స్ గా ఉంటుంది అనమాట. ఎగువ అహోబలము, దిగువ అహోబలము అని చెప్పేసి. పైన కొండ మీద అహోబలము, కింద మళ్ళీ కొద్దిగా రోడ్ వే ఉంటుంది. తర్వాత దోవలో అంటే కిందకు వచ్చే దోవలో కొన్ని దేవాలయాలు. మెయిన్ కారంజి నరసింహుడు అని చెప్పేసి ఫాలనేత్ర ఉంటుంది. కరంజి నరసింహస్వామి అదొక దేవాలయం. అదేంటంటే స్వామివారు ఆంజనేయ స్వామి తపస్సు చేస్తూ ఉంటే ఆంజనేయ స్వామికి నరసింహస్వామి దర్శనం ఇచ్చారట. అక్కడ దర్శనమిస్తే మనకు ఆయనకి రామచంద్రమూర్తి అంటే చాలా ఇష్టం కదా. మనకి ఈవెన్ భద్రాచలంలో కూడా అంటారు, భద్రాద్రి కొండకి శ్రీమన్నారాయణ కనపడితే కూడా నేను నమ్మినట్టు నా రాముడవు కాదు, నాటి రూపు చూప నమ్మగలను అని. అలా కనిపిస్తేనే నువ్వు శ్రీమన్నారాయణ అని నేను నమ్ముతాను అని ఆంజనేయ స్వామి వారు అన్నారట. అంటే అప్పుడు ఈ కరంజి నరసింహస్వామి
ధనుర్బాణాలు కూడా ధరించి అక్కడ వృక్షం ఉందన్నమాట, ఆ చెట్టు ఉంది, ఆ చెట్టు దగ్గర మనకి ఆ ఆంజనేయ స్వామి వారికి దర్శనం ఇచ్చారు. ఎక్కడ ఎగువ అహోబలం నుంచి కింద దిగువ అహోబలానికి వచ్చే మధ్యలో ఒక నరసింహస్వామి దేవాలయం ఉంటుంది, కరంజి నరసింహ అనమాట. అన్నమాచార్య వారు ఏ కీర్తనలు అయితే ఫాలలోచనము భయదోగ్రముఖము జ్వాలామయ కేసరములను, ఆయన ఫాలనేత్రాన్ని బాగా వర్ణన చేస్తారు. ఈ నరసింహస్వాములు 9 మందిలో ఆ కరంజి నరసింహస్వామికి ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లత కేళి విహార లక్ష్మీ నారసింహ, అక్కడ వర్ణించిన కీర్తన కూడా కరంజి నరసింహస్వామి మీద అనమాట. ఆయన కింద ఎగువ అహోబలానికి దిగువ అహోబలానికి మధ్యలో ఉంటాడు. కింద ప్రహ్లాద వరదుడు అంటే అప్పట్లో ఇప్పుడు కూడా ప్రీస్ట్ల కార్లలో వెళ్తుంటే కూడా చాలా యానిమల్స్, ఎలుగుబంట్లు, అంటే పులులు సింహాలు ఇప్పుడు తగ్గుంటాయి, జనావాసం ఎక్కువయ్యి చాలా రకాల యానిమల్స్ అవి బాగా తిరుగుతూ ఉండేవట. అప్పటి రోజుల్లో ఇంకా చాలా కష్టంగా ఉండేది కదా, కొండ ఎక్కి నరసింహస్వామిని దర్శనం చేసుకోండి, చాలా రిస్క్ తో కూడి ఉండేది. ఈవెన్ పౌరోహిత్యం చేసే వాళ్ళు కూడా ఈ గుర్రపు స్వారీ, హార్స్ రైడింగ్ నేర్చుకుని పైకి వెళ్ళి నివేదన చేసి కిందకు వచ్చేవాళ్ళట. అయితే ఆ రోజుల్లో ఏంటంటే నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి అంటే అంత శక్తి లేని వాళ్ళు కష్టమైపోతుందని చెప్పేసి కింద లక్ష్మీ నరసింహస్వామి ప్రతిష్ఠ చేశారు. ఆ లక్ష్మీ నరసింహస్వామిని ప్రహ్లాద వరదుడు అంటారనమాట. అది ఆ కిందది ప్రతిష్ఠ, పైన 9 నరసింహస్వాములు ఉద్భవమూర్తులు అనమాట. మనం ఒక్క కరంజి నరసింహస్వామి గురించి తెలుసుకున్నాం కదా. జ్వాలా నరసింహుడు హిరణ్యకశిపుడి పొట్ట చీల్చి సంహరిస్తున్నటువంటి ముద్రలో ఉంటాడనమాట. అది కూడా పైన ఎగువ అహోబలంలో ఉంటుంది ఆ క్షేత్రము. అక్కడ చిన్న కోనేరు ఉంటుంది, అక్కడ వాటర్ రెడ్ కలర్ లో ఉంటుందన్నమాట. ఆ వాటర్ లో ఆయన చేతులు కడుక్కున్నాడు సంహారం చేసిన తర్వాత అని చెప్తారు. జ్వాలా నరసింహుడు ఆయన ఎక్కడ ఉద్భవించిన తర్వాత ఉగ్రస్తంభంలోంచి హిరణ్యకశిపుడిని ఎక్కడైతే సంహారం చేశారో ఆ మూర్తిని, ఆ అర్చామూర్తి జ్వాలా నరసింహుడు అనమాట. తర్వాత ఈ జ్వాలా నరసింహుడిని దర్శనం చేసుకుంటే కుజగ్రహంతో ఎవరికైతే గ్రహ దోషంతో బాధపడుతూ ఉన్నారో, సంతానానికి సంబంధించిన వైవాహిక సంబంధమైన సమస్యలు ఉన్నవాళ్ళు కుజదోషంతో బాధపడుతూ ఉంటారంట. అసలు దానికి రెమెడీయే లేదు కాబట్టి కుజదోషం వాళ్ళు కుజదోషం వివాహం చేసుకోవాలని కూడా చెప్తూ ఉంటారు కదా. అలాంటి భయానకమైన దోషాలు కూడా ఈ జ్వాలా నరసింహస్వామిని కనుక దర్శనం చేసుకుంటే పోతాయని చెప్పేసి పెద్దలు చెప్తారనమాట. ఆ తర్వాత మాలోల నరసింహుడు మా అంటే లక్ష్మీదేవితో మనందరినీ లక్ష్మీదేవితో క్రీడిస్తూ మనందరినీ కూడా అనుగ్రహించేటువంటి ఈ నరసింహస్వామిని మాలోల నరసింహుడు అంటారు. ఈ మాలోల నరసింహమూర్తికి కొద్దిగా ఈ అహోబల మఠానికి కొంత సంబంధం ఉందన్నమాట. అహోబల మఠం పీఠాధిపతులు ఆదివన్ శటగోపయతీంద్రులు. శ్రీనివాసన్ అనే ఒక వ్యక్తికి స్వామివారు కలలో కనిపించి, నువ్వు అహోబలం వెళ్ళి అహోబలంలో కనుక నువ్వు ఉపాసన అనుష్ఠానం చేస్తే నీకు చాలా మంచిది అని చెప్పేసి చెప్తే, ఆయన వచ్చి చిన్న వయసులోనే అహోబల క్షేత్రానికి వస్తే ఎక్కడికి వెళ్ళాలి ఏమీ తెలీదు. ఇప్పుడు కూడా మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. మేము వెళ్ళాము 2-3 సార్లు గైడ్ని తీసుకునే వెళ్ళాం. ఎవరం వెళ్ళినా గైడ్ని తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే ఆ కొండలు అడవుల్లో పైన మనకు అసలు ఏమీ పెద్దగా అర్థం కాదు. ఆల్రెడీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు తీసుకెళ్తే నడవగలిగిన వాళ్ళు నడుస్తారు, లేని వాళ్ళకి డోలీలు అవి ఉంటాయి అన్నమాట. అప్పటి రోజుల్లో అంటే అసలు ఏమీ జనసంచారం చాలా తక్కువగా ఉన్న రోజుల్లో ఆయనకు అసలు ఎక్కడికి వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు అనమాట. తెలియనప్పుడు ఒక పాము, స్వామివారే ఒక సర్పరూపంలో వచ్చి ఆయనకి దోవ చూపించారట. అలా దోవ చూపిస్తే ఆయన పైకి వచ్చిన తర్వాత ఆ సర్పం అదృశ్యమైపోయిన తర్వాత ఒక వృద్ధ సన్యాసి రూపంలో స్వామివారు వచ్చి నువ్వు సన్యాసించు, ఇక్కడ అహోబల మఠాన్ని స్థాపించు, నీకు నా అనుగ్రహం ఎప్పుడు ఉంటుందని చెప్పి స్వామివారే వృద్ధ సన్యాసి రూపంలో శంఖచక్ర ముద్రలు వేసి ఆయనకి సన్యాస దీక్ష తీసుకున్నారట. ఎవరు? ఆదివన్ శటగోపయతీంద్రులు. ఆయనే తాళ్లపాక అన్నమాచార్యుల వారి గురువు గారు.
ఆయనే తాళపాక అన్నమాచార్యుల వారికి మంత్రదీక్ష ఇచ్చినటువంటి మహానుభావులు అనమాట. అయితే శంఖ చక్రాల దీక్ష తీసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఒక రకమైన దివ్యమైన భావనతో ఇక్కడ ఎవరు అర్చామూర్తి అంటే 9 మంది నరసింహులు ఉన్నారు కదా, 9 మంది నరసింహుల్ని మామూలుగా పీఠంలో ఇప్పుడు ఒక పీఠాధిపతి పీఠం ఉన్నప్పుడు ఏం చేస్తారు, ఒక అర్చామూర్తి మేజర్ గా ఉంటారు కదా, ఎవరు అని చెప్పేసి ఆలోచించుకుంటున్నప్పుడు అప్పుడు ఈ మాలోల నరసింహస్వామి ఎట్లా ఉంటాడంటే అమ్మవారిని తొడ మీద కూర్చోబెట్టుకొని ఉంటాడనమాట. మాలోల నరసింహస్వామి యొక్క విగ్రహం వచ్చి ఆయన ఒళ్ళో పడింది అనేది ఒక కథనం ఉందనమాట. కొంతమంది ఆయన కళలో కనపడి మాలోల నరసింహస్వామి అని చెప్పాడు అని. ఈ మాలోల నరసింహస్వామి యొక్క ఈ బంగారు విగ్రహం ఎట్లా తయారు చేశానంటే, ఒక రాజుగారు ఉన్నారట, రాజుగారి పేరు ప్రతాపరుద్రుడు. ఆయన మంచి శివభక్తులట. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా శివలింగాన్ని చక్కగా తయారు చేసి బంగారు పోత పోసి ప్రతిష్ఠ చేసి అర్చన చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడు ఆయన అహోబలాన్ని కూడా మామూలుగా పర్యటన చేస్తున్నప్పుడు అహోబలం వచ్చినప్పుడు ఆయన శివలింగాన్ని ఆయన పోయిద్దామని ప్రయత్నం చేస్తుంటే శివలింగం షేప్ రాకుండా అమ్మవారిని తొడ మీద కూర్చోబెట్టుకున్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి రూపము ఆ విగ్రహం మౌల్డ్ అలా వచ్చి ఆ విగ్రహం షేపు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా శివలింగం షేప్ రాకుండా ఆ షేప్ వచ్చిన తర్వాత స్వామివారికి కళలో కనిపించి ప్రతాపరుద్రుడికి స్వామివారు ఇది వైష్ణవ క్షేత్రము, ఇక్కడ నరసింహస్వామిగా నేను పూజలు అందుకుంటాను కాబట్టి ఇక్కడ నన్ను ఇట్లా పెట్టి వెళ్ళిపో, నువ్వు ఇక్కడ ఇలా ఉంచి నన్ను అర్చన చేసుకొని, ఏ విగ్రహాన్ని అయితే ఆ ప్రతాపరుద్రుడు అక్కడ పెట్టి వెళ్ళాడో ఆ విగ్రహాన్ని అహోబల మఠం వాళ్ళ మఠానికి అర్చామూర్తిగా చక్కగా సేవ చేస్తారనమాట. చాలా బాగా అహోబల మఠం చాలా ఫేమస్, దేశ విదేశాలు ఇక్కడ అంతర్జాతీయంగా కూడా ఎక్కువగా వర్క్ అంటే వాళ్ళు చాలా రకాల సేవలు చేస్తూ ఉన్నారు. అది మాలోల నరసింహస్వామి పైన ఉంటాడు, 9 నరసింహుల్లో వెలిసిన మూర్తిగా ఉంటాడు, నల్లరాతి విగ్రహము. అది కాక అహోబల మఠంలో అర్చామూర్తిగా కూడా మాలోల నరసింహస్వామి ఉంటారనమాట. అది మాలోల నరసింహస్వామి యొక్క గొప్పతనం. తర్వాత ఉగ్ర నరసింహమూర్తి గర్భగుడి లోపల ఉన్న ఆయన ఉగ్ర నరసింహుడు అంటారు. ఆయన పైన గుళ్ళో మనం వెళ్ళంగానే వారిని దర్శనం చేసుకుంటాం అనమాట. అది చాలా బాగుంటుంది. ఆ పక్క నుంచి పైకి మళ్ళీ మనం మాలోలో కానీ పావన నరసింహస్వామి దగ్గరికి వెళ్ళే దోవలో క్రోడ నరసింహుడు అంటారు. ఆయనని వరాహ నరసింహస్వామి అంటారు. అంటే వరాహ రూపము నరసింహ రూపము కూడా కలిపి కాంబినేషన్ గా అక్కడ మనకి దర్శనమిస్తారనమాట వరాహ నరసింహస్వామి. దాన్ని క్రోడ నరసింహస్వామి అని చెప్పంటారు. మనకి సింహాచలంలో కూడా వరాహ స్వామి నరసింహస్వామి కలిపి ఉంటారు కదా, హిరణ్యకశిపుణ్ణి హిరణ్యాక్షుణ్ణి ఇద్దరిని కూడా సంహరించినటువంటి దివ్యమైన ఆ విభూతులు 2 కాంబినేషన్ గా కలిపి ఉంటాయి కదా సింహాచలంలో కూడా. ఇక్కడ కూడా క్రోఢ నరసింహస్వామి అని చెప్పేసి అంటాడు. ఆయన ఎలా ఉంటారంటే మనకు ఆది వరాహమూర్తి ఇలా భూదేవిని కోరతో ఎత్తుతారు కదా, ఆ రూపం అట్లా కనబడుతుంది అనమాట. చూడడానికి చాలా మనోహరంగా ఉంటుంది. మనకి అవిద్యానాం అంతస్తిమిర మిహిర ద్వీప నగరి జడానాం చైతన్య స్తబక మకరంధ్ర స్తృతిజరి ఆ దరిద్రానాం చింత మణిగుణనికా జన్మ జలధో నిమగ్నానాం దంష్టారిపు వరాహస్య భవతి అని చెప్పేసి మనకి చెప్తుంటే, ఈ సముద్రంలో చీకటి సముద్రంలో ఉన్న వాళ్ళకి విద్యను ఎట్లయితే అమ్మవారు ప్రసాదిస్తుందో అలా భూదేవిని పైకి తీసుకొచ్చి మనందరినీ అలా ఉద్ధరించి మనని జ్ఞానవంతుల్ని చేసేటువంటి ఆ యజ్ఞవరాహమూర్తి రూపం ఏదైతే ఉందో అది భౌతికంగా మనం అక్కడ క్రోడ నరసింహస్వామి రూపంలో కూడా దర్శించి తరించచ్చు. కానీ కొద్దిగా ఉగ్రంగా ఉంటాయి జ్వాల క్రోడ. మనకు కాస్త ప్రశాంతంగా హాయిగా అనిపిస్తే మాలోల అండ్ మాలోల నరసింహస్వామి పావన నరసింహస్వామి వాళ్ళిద్దరు. మాలోల నరసింహస్వామిది ఇంకోటి కూడా ఏంటంటే చెంచులక్ష్మి అంటారు కదా అమ్మవారిని. స్వామివారు చాలా కోపంగా ఉన్నప్పుడు స్వామివారిని శాంతింప చేయడానికి ఆ అమ్మవారు
చెంచులక్ష్మి రూపంలో వచ్చి ఆయన ఆయన ఉగ్ర రూపం అంతా కూడా శాంతించి ఆయన శృంగార భావాలు కలిగేలా చేసి ఆయన శాంతింపచేసింది అని చెప్పేసి ఆ మూర్తి కూడా మాలోల అమ్మవారిని స్వీకరించి అమ్మవారితో క్రీడించినటువంటి ఆ నరసింహస్వామి మాలోల నరసింహస్వామి అనమాట. ఇంకొక కూడా నాకు అంటే చాలా బాగా అనిపిస్తుంది, అక్కడ ఫోకు జానపదులు ఉంటారు కదా, వాళ్ళందరికీ నరసింహస్వామి అల్లుడు అనమాట. వాళ్ళు రాత్రిపూట కూడా ఇట్లా ఫైర్ పెట్టుకుని ఓబులేసా 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 అని పాడుతూ ఉంటారు. ఓబులేసుడు అంటే అహోబలేసుడు, అహోబల నరసింహస్వామి అనమాట. వాళ్ళు చెంచులక్ష్మీదేవి వాళ్ళ కూతురు లేకపోతే చెల్లెలు, నరసింహస్వామి వాళ్ళందరికీ అల్లుడు అనమాట. వాళ్ళు కళ్యాణం చేసేటప్పుడు కూడా మా ఏరియాకు వచ్చి మా అమ్మాయిని వలిచి ఇక్కడ ఉండి వెలిసాడు మా అల్లుడు నరసింహస్వామి అని వాళ్ళందరూ భావిస్తారు, చెప్పుకుంటారు. చాలా ఆనందంగా పార్వస్యంగా ఉంటారు. ఇప్పుడు కూడా అక్కడ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా నరసింహస్వామి మా అల్లుడు అని చెప్పి చెప్పుకుంటారు అనమాట. అది మాలోల నరసింహస్వామి. తర్వాత యోగానంద నరసింహస్వామి, మాలోల నరసింహస్వామి. సారీ ఫర్ ద ఇంటరప్షన్, నాకు తెలుగు క్లాస్ ఉంది. ఈ మాలోల నరసింహస్వామి ఏ గ్రహానికండి? శుక్రగ్రహం అండి. శుక్రగ్రహం. ఓకే. శుక్రగ్రహ దోషము నివారణకి మాలోల నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే అంటే మిరాకులస్ గా పోతాయండి. దానికి సంబంధించి మన జీవితంలో ఎలాంటి మనం ఇబ్బందులు పడుతున్నామో గ్రహ దోషాలకి సంబంధించి అవి అసలు ఇంకా దానికి సంబంధించి ఇంకా ఏమంటారు దాన్ని అవశేషాలు కూడా మిగలవన్నమాట. అంత మిరకిల్స్ అవుతాయి అట. గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు పర్టికులర్ గా 9 మంది నరసింహుల్ని దర్శనం చేసినప్పుడు ఆ దోషం తాలూకు ఏవి అవశేషాలు కూడా ఉండనంత మార్పులు శుభాలు జీవితంలో జరిగి చాలా చక్కగా ఉంటారు వాళ్ళందరూ అని చెప్పేసి పెద్దలు చెప్తారు. మాలోల నరసింహుడు శుక్రగ్రహం అండి. జ్వాలా నరసింహుడు కుజగ్రహం. తర్వాత ఇందాక కరంజి నరసింహుడు చెప్పుకున్నాం కదా, కరంజి నరసింహుడు చంద్రగ్రహ దోషం అండి. చంద్రగ్రహ దోషం నివారణకి కరంజి నరసింహుడు. తర్వాత యోగానంద నరసింహుడు శనిగ్రహ దోష నివారణ, మీరు అడుగుతున్నారు వరుసగా. తర్వాత ఛత్రవట నరసింహుడు కేతుగ్రహము, వరాహ నరసింహుడు రాహుగ్రహం. ఇప్పుడు చెప్పాను కదా, క్రోఢ నరసింహుడు వరాహ నరసింహుడు ఆయన రాహుగ్రహ దోషము. పావన నరసింహుడు బుధగ్రహ దోషము, భార్గవ నరసింహుడు సూర్యగ్రహ దోషం. ఇది గ్రహ దోషాల ఆర్డర్ అన్నమాట. గురుడు అయితే మిగిలిన నరసింహస్వామి జ్వాల, ప్రహ్లాదవరదుడు. సరే అండి. ప్రహ్లాదవరదుడు ఇన్ ద సెన్స్ అహోబలం, అహోబలం ప్రహ్లాదవరదుడు కింద అహోబల ఉగ్ర నరసింహస్వామి గురుడు అండి. అంటే మీరు కొండ ఎక్కంగానే ఇది దేవస్థానం అని మీరు దేనిలోకి అయితే వెళ్తారో ఆయన గురుడు, ఆయన ఉగ్ర నరసింహుడు. ఆయన ఉగ్ర నరసింహుడు పైన కొండలెక్కాక దర్శనం ఇచ్చేది జ్వాల. ఈ ఉగ్ర నరసింహుడు గురుగ్రహ దోషం. కింద అంటే ప్రతిష్ట 9 పైన అనమాట. 9 గ్రహాలు రిలేటెడ్వి పైనే ఉంటాయి. అర్చమూర్తులు, ఉద్భవమూర్తులు 9 ఉద్భవమూర్తులే. సో అయితే ఇప్పుడు మళ్ళీ యోగానంద నరసింహస్వామి. యోగానంద నరసింహస్వామి యోగ ముద్రలో ఉంటారు. మనం అయ్యప్ప స్వామి దర్శనం చేసుకున్నాం కదా, చేసుకుంటే మనకి అయ్యప్ప స్వామి ఒక యోగ ముద్రలో ఉంటారు కదా, అదే యోగ ముద్రలో స్వామి వారు కింద ఉంటాయి. యోగానంద నరసింహస్వామి ఛత్రవట నరసింహస్వామి పక్క పక్కనే ఉంటారనమాట. అంటే వాళ్ళు లైక్ ఆల్మోస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. ఆ యోగానంద నరసింహస్వామి ఎప్పుడు చాలా ధ్యాన ముద్రలో ఉంటారు. మనకు యోగానంద నరసింహస్వామి పటాలు కూడా బయట కనిపిస్తాయి. మేము మట్టపల్లి దర్శనం చేసాం. మట్టపల్లిలో కూడా యోగానంద నరసింహస్వామి, అది మొత్తం కవచాలన్నీ తీసేస్తే పూర్తిగా యోగ ముద్రలో యోగానంద నరసింహస్వామి జపం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉంటారనమాట. ఆయన శనిగ్రహ దోషాన్ని యోగానంద నరసింహస్వామి తీసివేస్తారని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తారు. తర్వాత జ్వాల అహోబిల మాలోల క్రోడ కారంజ భార్గవాహ యోగానంద ఛత్రవట పావనో నవమూర్తయ. 9 మంది నరసింహులు అనమాట పైన. తర్వాత ఇప్పుడు ఛత్రవట నరసింహస్వామి. ఛత్రవట నరసింహస్వామి మొహం చాలా బాగుంటుంది. అంటే చాలా హుందాగా చాలా చక్కగా పెద్దరికంగా నవ్వుతూ ఉంటుందన్నమాట. అది ఎలా ఉంటుందంటే మనకి ఆయన సంగీత ప్రియుట. గంధర్వులు ఆహా ఆహా ఓహో హుహు హాహా అంటారు. ఆ గంధర్వులకి ఏదో
శాపం కలుగుతుంది. శాపం కలిగినప్పుడు వాళ్ళు ఆ శాప విముక్తి కోసం అని చెప్పేసి అహోబల క్షేత్రానికి వచ్చి స్వామివారిని వాళ్ళ యొక్క గానంతో చాలా ఆనందపరుస్తారట. ఇప్పుడు కూడా ఆ ఛత్రవట నరసింహస్వామి దగ్గరికి వచ్చి దేవతలు, గంధర్వులు నాట్యము గానము అవి చేసి ఆయనని చాలా సంతోషపరుస్తూ ఉంటే ఆయన ఆ తాళం వేస్తూ ఉంటాడట. వాళ్ళు చేస్తున్నటువంటి నృత్య సంగీతాలకి ఛత్రవట నరసింహస్వామి అదేంటారు ఆనందంగా ఉండి నాట్యాన్ని తిలకిస్తూ, గానాన్ని విని పులకిస్తూ భేష్ బాగుంది అంటూ తాళం వేస్తూ ఉండే మూర్తి అనమాట. అక్కడ చాలా మంది దేవతలు వస్తూ ఉంటారని చెప్పేసి చెప్తారు. అంటే ఏమన్నా వాళ్లకు వ్యక్తిగతమైన సమస్యలు ఏమన్నా ఉన్నా అక్కడికి వచ్చి స్వామివారిని ఈ నాట్య గానాలతో కనుక అలరిస్తే ఛత్రవట నరసింహస్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని. ఆ నరసింహస్వామి మీద అన్నమాచార్య వారు అహోబలేశ్వరుడు అని ఒక కీర్తన రాశారు. అంటే చాలా కీర్తనలు రాశారు. ఆయన నెంబర్, ఎందుకంటే ఆయన మంత్రం తీసుకున్నదే అహోబలంలో. ఆదివన్ శతగోప యతీంద్రుల దగ్గర ఆయన వైష్ణవం తీసుకున్నారు, సన్యాసం కాదు వైష్ణవం తీసుకున్నారు. తీసుకుని అక్కడ ఉండి చాలా సంవత్సరాలు అక్కడ నరసింహస్వామిని అర్చన చేసిన తర్వాత తిరుమలకు వెళ్ళారు. ఆయన మొట్టమొదట నరసింహస్వామిని అర్చన చేశారు. వారు రాసినటువంటి కీర్తనలు కూడా మొట్టమొదట నరసింహస్వామి మీద అనమాట ఉంటుంది. అలరు మీసములు అదరగ నవ్వుతూ, అంటే ఆ ఛత్రవట నరసింహస్వామి మూర్తి కూడా కదలు కన్నులును కరాల వదనము ముదిగొను భయదగు కోరలును అలరు మీసములు అదరగ నవ్వుచు ఉదుటు తోడ కోలు ఉన్నాడు వీడే అహోబలీశ్వరుడు అరికులదమనుడు మహామహిమలన్ వెలసివాడే. ఈ ఛత్రవట నరసింహస్వామి ఏమో అనిపిస్తుంది, అంటే ఆయన అప్పుడు ఏ భావంతో రాసాడో మనకు తెలియదు కదా. ఆ నవ్వుతూ ఉంటే మీసాలు బాగా కదులుతూ చాలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్న మోడ్ కనపడుతుంది అనమాట ఛత్రవట నరసింహస్వామి చూసినప్పుడు అనమాట. చాలా బాగుంటుంది అది. ఆ దర్శనం చాలా అంటే బాగా, అంటే మనకు ఒక తెలియని ఇంటర్నల్ హ్యాపీనెస్ ఛత్రవట నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే వస్తుంది. ఛత్రవట నరసింహస్వామి దర్శనం వల్ల కేతుగ్రహ దోషాలు పోతాయిట. ఇది పెద్దలు చెప్తారన్నమాట. కేతుగ్రహ దోష నివారణకి ఛత్రవట నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి. తర్వాత పావన నరసింహుడు పైన ఉంటారు ఎగువ అహోబలంలోనే. ఛత్రవట యోగానంద కూడా ఎగువ అహోబలంలోనే ఉంటారు, కానీ మనం దిగిన వెంటనే వెళ్ళి దర్శనం చేసుకునేలాగే ఉంటుంది. మరీ ఎక్కువగా కష్టపడక్కర్లేదు. మన ఏపీ టూరిజం వాళ్ళ క్వార్టర్స్ కూడా దగ్గరలోనే ఉంటుంది. అక్కడ వాకబుల్ నాకు గుర్తున్న మటుకు వాకబుల్ డిస్టెన్స్ లోనే యోగానంద, ఛత్రవట నరసింహస్వామి దేవాలయాలు పక్కపక్కనే ఉంటాయి అన్నమాట. పావన నరసింహస్వామి మాత్రం చాలా కష్టము. మనం పైన ఎగువ అహోబలంలో పైన ఇంకా జ్వాల, అంటే మనం ఉగ్ర నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక ఆ కొండల్లో మనం గైడ్ని తీసుకుని వెళ్ళాలి. ఒకవైపు వెళ్తే మాలోల నరసింహస్వామి, ఇంకోవైపు పావన నరసింహస్వామి అట్లా ఉంటాడు. పావన నరసింహస్వామి దర్శనం చేసుకుంటే బుధగ్రహ దోషాలు పోతాయిట. పావన నరసింహస్వామి ఎందుకు ఆ పేరు వచ్చింది అంటే ఆయన దర్శనంతో మనందరి పాపాలు తొలగిపోయి మనందరం చాలా పావనులుగా మారిపోతాము. మనందరినీ అంత పరమ పావనులుగా మార్చే పావనమూర్తి, పావనములకెల్లా పావనమయము అని తిరుమల క్షేత్రాన్ని అన్నమాచార్యుల వారు కీర్తించినట్టు పుణ్యశ్లోకుడు అనమాట. ఆయన చూసినా, కీర్తించినా, ఆనందించినా కూడా మనందరం కూడా పవిత్రమైపోయి మన పాపకర్మలన్నీ పోయి పావనులమైపోయే క్షేత్రము, పావనులను చేసే పరమాత్ముడు కాబట్టి ఆయనని పావన నరసింహుడు అని అంటారనమాట. వారు బుధగ్రహ దోషాన్ని మనకు పోగొడతారనమాట. తర్వాత భార్గవ నరసింహుడు
పరశురామ ప్రతిష్ఠ అని చెప్తారు. పరశురాముడు తపస్సు చేసినప్పుడు, అంటే ప్రతిష్ఠ అంటే పరశురాముడికి దర్శనం ఇచ్చిన మూర్తిని ఆయన అక్కడ అర్చన చేశారని, ఆ నరసింహస్వామినే భార్గవ నరసింహుడు అని చెప్తారు. భార్గవ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే సూర్యగ్రహ దోష నివారణ జరుగుతుందిట. ఇది కూడా పెద్దలు చెప్తారు. సూర్యగ్రహ దోష నివారణ భార్గవ నరసింహస్వామిని దర్శనం చేసుకుంటే కలుగుతుంది. ఐ థింక్ మన 9 మందిని మనం గ్రహ దోష పరంగా మనం కవర్ చేసామని అనుకుంటున్నాను. తర్వాత అక్కడ వాటర్ ఫాల్ ఉంటుంది. వాటర్ ఫాల్ ని భవనాశిని అంటారు. భవనాశిని నది కూడా ఉందిట. భవనాశిని వాటర్ ఫాల్ మొదలయ్యేది అక్కడ అన్నమాట. అది కూడా అన్నమాచార్యుల వారు భవనాశిని తీర పంచాననం అని చెప్పేసి రాశారు. మేము మా చిన్నప్పుడు ఈ కీర్తనలు విన్నప్పుడు భవనాశిని తీర ఏంటి అంటే ఫస్ట్ లో తెలీదు. అహోబలం చూసిన తర్వాత, అహోబల క్షేత్రాన్ని దర్శనం చేసిన తర్వాత అన్నమాచార్య కీర్తనలతో మనకు టచ్ ఉన్న వాళ్ళకి ఎంతో తేడా తెలుస్తుంది. ఎందుకంటే మేజర్ ఆ ఎనర్జీ బౌన్సింగ్ ఇనిషియేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ అహోబలం అనమాట. దివిజ పంచాననం అని నరసింహస్వామిది. ఇప్పుడు మనకున్న 5 పంచాననాల్లో అంటే 5 ముఖాలు ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, ఈ 5 ముఖాల్లో కూడా పంచాననంలో సింహం శ్రేష్ఠ ముఖం కాబట్టి విడిగా పంచాననం అంటే నరసింహస్వామికి ఆపాదించబడుతుందిట. నరసింహస్వామి గురించి రాసినప్పుడు భవనాశిని తీర పంచాననం, ఆ భవనాశినిలో కనుక మనం స్నానం చేస్తే మనకు అన్ని ఇహంలో ఉన్న సమస్యలు తీరిపోయి ఆరోగ్యం కలిగి మనకు పరంలో కూడా ఎంతో మంచి జరుగుతుంది. అంత గొప్పది భవనాశిని అని చెప్పేసి తాళబాక అన్నమాచార్యుల వారు ఆయన చాలా కీర్తనలో వర్ణన చేశారు. అంటే ఆ అన్నమాచార్య కీర్తనలు ఎందుకు కోట్ చేస్తున్నారంటే ఆ మహానుభావుడు, అలాంటి మహానుభావులు చెప్పబట్టే మనకి ఆ దేవుడి గురించి తెలుస్తుంది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి అచ తెలుగు పాటల్లో ఆయన చెప్పబట్టే తెలిసింది. లేకపోతే వేదాల పరమార్థాలు తెలుసుకోవడం అనేది, వేదానికే విష్ణుమూర్తి అందడు, వెతికి అలసిపోతుంది. వేదంలో విష్ణుమూర్తిని వర్ణించిన వర్ణనలు మనకు బాగా సంస్కృతం రావాలి, అర్థాలు తెలియాలి, అంతరార్థాలు తెలిపే మహానుభావులు కావాలి. చాలా కష్టం. అలాంటి గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలని అచ్చ తెలుగులో అందించారు కాబట్టి నేను అన్నమాచార్య వారి గురించి అన్నమాచార్య కీర్తనలు కోట్ చేసిన అన్నమాట. భవనాశిని తీర పంచాననం, ఇంకా మొత్తం పంచాననం అని ఆయన కోట్ చేసిన ఏ కీర్తన అయినా అహోబల నరసింహస్వామి గురించి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే ఈ అహోబల నరసింహస్వామిని ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎట్లా కీర్తన అర్చించి తరించారు అనే దగ్గర ఫస్ట్ మనకు ఉద్భవమూర్తి, అప్పుడు ప్రహ్లాద వరదుడు కదా, అక్కడ ప్రహ్లాదుడు, దేవతలు అందరూ కూడా వారిని అర్చించి తరించారు. ఆ తర్వాత రామచంద్రమూర్తి, నృసింహ, ఈవెన్ మనకు అప్పుడు కూడా శివుడు ఒక గొప్ప స్తోత్రంతో నరసింహస్వామిని అర్చన చేశారట. ఎప్పుడు ఉద్భవించిన తర్వాత కృతయుగంలో. అది చాలా గొప్ప ఫేమస్ స్తోత్రము. శివుడు ఏ స్తోత్రంతో అయితే నరసింహస్వామిని అర్చన చేశాడో దాన్ని మంత్రరాజ పద స్తోత్రం అంటారు. మంత్రరాజ పద స్తోత్రం అనే ఒక దివ్యమైన స్తోత్రంతో పరమశివుడు స్వామి వారిని అక్కడ స్తోత్రం చేశారట. మనకి గాయత్రి నృసింహ మూల మంత్రం ఉంటుంది. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామ్యహంలో ఆఖరి పాదంలో ఈ నృసింహ గాయత్రిలో ఉన్నటువంటి ఉగ్రం అనేది లాస్ట్ లైన్ లో ఒక శ్లోకంలో, వీరం అనేది లాస్ట్ లైన్ లో, ఇలా ఈ శ్లోకంలో ఉన్నటువంటి ఈ పాదాలు, లాస్ట్ పాదంలో ఈ శ్లోకంలో ఉన్నటువంటి పదాలన్నీ వచ్చేలాగా ఆ మంత్రరాజ పద స్తోత్రం ఉంటుంది. దానికి అది కనుక చేస్తే ఇహపర సమస్యలన్నీ పోయి విష్ణు సాయుధ్యం కలుగుతుంది అని పరమశివుడే ఫలశ్రుతి చెప్పినటువంటి దివ్యమైన స్తోత్రం ఇది కృతయుగంలో పరమశివుడు, దేవతలు అందరూ కూడా అర్చన చేసినటువంటి స్తోత్రం. తర్వాత రామచంద్రమూర్తి కృతయుగంలో మనం
కృతయుగం నుంచి త్రేతాయుగానికి వస్తే రామచంద్రమూర్తి దగ్గర ఏదో రామతీర్థం అని ఒక తీర్థం ఉందిట. అక్కడ నిద్ర చేసి అక్కడ స్నానాధికాలు ముగించుకుని వచ్చి స్వామి వారిని దర్శించి అహోబళ నారసింహుణ్ణి నృసింహ పంచామృత స్తోత్రం అనే స్తోత్రంతో వారిని అర్చించి తరించారని చెప్పేసి మనకి విష్ణు పురాణంలో ఉంది. తర్వాత పంచపాండవులు ద్వాపర యుగంలో అహోబళ నరసింహస్వామిని పూజించి తరించారు. ఇంకా తర్వాత మన కలియుగానికి వస్తే వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకుంటున్నారు. కళ్యాణం చేసుకున్నప్పుట గడప ఎక్కడ కట్టారంటేట, గడప ఎక్కడో చాలా దూరంలో, తిరుపతి నుంచి చాలా దూరంలో గడప కట్టి అక్కడి నుంచి ఈ మొత్తం వెంకటాచలం దాకా పందిళ్లు వేసి కళ్యాణ సంభ్రమం. రాజుగారి కూతుర్ని చేసుకుంటాడు కదా, ఆకాశరాజు కూతుర్ని, చాలా వైభోగంగా తిరుమల క్షేత్రం వరకు ఈ మండపాలు, పూజలు, అర్చనలు, నివేదనలు అన్ని చేస్తూ ఉత్సవాలు చేస్తూ ఉన్నారట. చేస్తున్నప్పుడు స్వామివారు అర్చామూర్తి, భగవంతుడైనా కూడా అర్చామూర్తి అయితే పెళ్లి కొడుకు కదా. సో మనం పెళ్లికి ఏం చేస్తాం, ఒక భగవంతుడిని అర్చన చేసిన తర్వాత మనము కళ్యాణం అనేది చేసుకుంటాం కదా. అప్పుడు అందరికి ధర్మ సందేహం వచ్చింది, ఈయన శ్రీమన్నారాయణుడు, ఈయన వివాహం చేసుకుంటున్నాడు, ఈయన పెళ్లికి ఎవరిని అర్చన చేయాలి, ఈయనకన్నా పెద్దరికం ఉన్న దేవుడు ఎవరు అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఒకరిని ఆవేశించి చెప్పారట, నరసింహస్వామి, అహోబళ నరసింహస్వామిని అర్చామూర్తిగా ఈ కళ్యాణంలో పూజించండి, పూజించి ఆయన ఆశీస్సుల్ని వధూవరులకు వచ్చేలా చేయమంటే అప్పుడు ఆ గడప ఎక్కడైతే కట్టారో అక్కడి నుంచి తిరుమల క్షేత్రం వరకు చేసిన పూజలు, ఉత్సవాలు అన్నిటికి సంబంధించిన ప్రసాదాల్ని అహోబళ నరసింహస్వామికి నివేదన చేశారు. ఆ గడప కట్టిన చోటునే ఇప్పుడు కడప, అది కాలక్రమంలో గడప కాస్త కడప అయిందనమాట. ఆ మొత్తం ఏరియా మొత్తం శ్రీనివాస కళ్యాణం చేసినప్పుడు ఏ యొక్క అర్చనలు అవన్నీ చేశారో, పూజలు, ఆ నివేదన అదంతా కూడా నరసింహస్వామికి, అహోబళ నరసింహస్వామికి పెద్దరికం ఇచ్చి ఆయనని అర్చామూర్తిగా తీసుకుని ఆయనకి నివేదన చేశాక వెంకటేశ్వర స్వామి వారు కళ్యాణం చేసుకున్నారట కలియుగంలో. అది చెప్తారు పెద్దలు. ఆ తర్వాత ఇప్పుడు మనం ఆదివన్ శటగోపేతీంద్రుల వారి గురించి చెప్పుకున్నాం కదా. ఆదివన్ శటగోపేతీంద్రుల వారు స్వామివారి చేతే సన్యాస దీక్ష తీసుకుని అక్కడ ఉండి అక్కడ అర్చన చేసి, ఇంకోటి ఏంటంటే అహోబళ మఠం అర్చామూర్తిని వాళ్ళు బాగా తిప్పుతారు. స్వామివారు నన్ను అందరికీ యాక్సెసిబుల్ చేయాలి, ఇక్కడే కాకుండా అంటే వాళ్ళు తిప్పుతూ ఉంటారనమాట. ఆయన ఆ తర్వాత ఆ పీఠము, ఆ పీఠాధిపతులు వాళ్ళు కూడా అక్కడ నరసింహస్వామిని అర్చన చేస్తున్నారు. దేవాలయంతో వాళ్ళు దేవస్థానంతో పాటు కొరిలేట్ అయ్యి మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారనమాట. ఇది నరసింహస్వామి వారి గురించి. అంటే నరసింహస్వామి వారి గురించి కవర్ చేసేంత గొప్పదాన్ని కాదు నేను. అనంతుడు అనంత చరణ సర్వాధారాధేయ అనంతకర దివ్యాయుధ అనంత నిజ కళ్యాణ గుణానవా అనంత శ్రీ వెంకటాద్రి నివాస. ఆయన గురించి మాట్లాడి అనంత కళ్యాణ గుణాలు కీర్తించడానికి 2004లో ఉన్న ఆదిశేషుడికే సరిపోదు. ఇప్పుడు మనకు ఉన్న సమయంలో ఈరోజు నరసింహ జయంతి కాబట్టి నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంలో నేనేమనుకున్నా అంటే అన్నమాచార్య జయంతి రేపు, పౌర్ణమి అన్నమాచార్య జయంతి, చతుర్దశి నరసింహస్వామి జయంతి కాబట్టి రెండిటికి సంబంధించినటువంటి టాపిక్స్ కొద్దిగా ఇక్కడ కవర్ అవుతాయి. కాబట్టి ఎందుకంటే ఈ సినిమాలు ఏంటంటే, ఈ సినిమా మాధ్యమం అనేది దురదృష్టకరం. ఏంటంటే దురదృష్టమో అదృష్టమో రెండు అనమాట. అంటే వాళ్ళు కరెక్ట్ గా చూపిస్తే కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళకు అందుతుంది, లేకపోతే వాళ్ళ ఇష్టారాజ్యంగా ఎందుకు మారుస్తారో తెలియదు. ఉన్నది ఉన్నట్టు చూపించకపోయినా పర్వాలేదు, అసలు చూపించకపోయినా పర్వాలేదు, తప్పులు చూపిస్తూ ఉంటారు. ధనుష్ కోటి అనే ఒక మహానుభావుడి కథని ఎవరైతే ఆయన ప్రేయస్కి పూల గొడుగు పట్టుకుని ఆ ప్రేయస్ కళ్ళలోకి చూస్తూ ఆవిడ సౌందర్యం అంతా పాడైపోతుంది ఎండ తగిలితే అని బాధపడిపోతూ ఉన్నప్పుడు ఆ దోవలో రామానుజాచార్యులు వారు, భగవద్ రామానుజాచార్యులు వారు అతన్ని చూసి ఇంతకన్నా సౌందర్యం నీకు చూపిస్తాను, అప్పుడు ఏం చేస్తావు అంటే అప్పుడు శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథ స్వామి యొక్క నేత్ర సౌందర్యాన్ని చూపిస్తాడు. చూపించినప్పుడు అతను పారవస్యం చెంది చాలా అలౌకికమైన ఆనందము
ఇది నాకు పర్మనెంట్ గా వచ్చేలా చేయండి గురుదేవ్ అని ఆయన ప్రియురాలో భార్య ఆవిడ కూడా ఇద్దరు కూడా భగవద్ రామానుజుల సేవ చేస్తూ జీవితం అంతా తరిస్తారు. అది ఆయన కథ, ఆ భాగవతోత్తముడి కథ. ఆ భాగవతోత్తముడి కథను తీసుకొచ్చి తాళపాక అన్నమాచార్య వారికి ఆపాదించి సినిమాలో చూపించారు. మోస్ట్లీ అసలు ఏమీ అవగాహన లేని వాళ్ళు ఓకే, కొంచెం తెలిసిన వాళ్ళు కూడా తెలియదు. అంటే అసలు అహోబలం అన్న కాన్సెప్టే అన్నమాచార్యుల వారు మీ సినిమా తీసి అహోబలం అన్న కాన్సెప్ట్ కూడా వాళ్ళు చూపించలేదు. ఎందుకంటే ఆయనకి ఇద్దరు గురువులు, ఆదివన్ శటగోపయతీంద్రులు, తర్వాత ఘన విష్ణువు అని ఇంకో మహానుభావుడు ఉన్నారు. ఘన విష్ణు వాళ్ళిద్దరి దగ్గర ఈ వైష్ణవ ప్రబంధాలు, ఈ యొక్క విష్ణుమూర్తి యొక్క తత్వము ఇదంతా తెలుసుకుని వారు ఆయన జీర్ణించుకుని ఆ ఉపోసన బట్టి ఆయన మనందరికీ కూడా అచ్చ తెలుగు పాటల్లో అందించారనమాట. ఇప్పుడు ఎవరైనా ఒక మహానుభావుడి చరిత్ర తెలుసుకోవాలంటే వాళ్ళ తల్లిదండ్రులు, గురువులు ఎంత గొప్ప వాళ్ళో ఫస్ట్ తెలుసుకుంటే అది బేస్, పునాది కదా. సినిమా తీద్దాం అనుకోవడం, తీయడం మంచి ఉద్దేశం, కొన్ని మంచిగానే చూపించారు, కానీ అసలు బేస్ అనేది కరెక్ట్ గా చూపించాలి. ఘన విష్ణువు, ఆదివన్ శటగోపయతీంద్రులు వీరిద్దరూ తాళపాక అన్నమాచార్యుల వారికి గురువు గారులు. మీరు ఎక్కడా చూడని అన్నమయ్య మఠం అహోబలంలో కనపడుతుంది. దిగువ అహోబలంలో అన్నమయ్య మఠం ఉంటుందన్నమాట. సో తాళపాక అన్నమాచార్యుల వారు చాలా సంవత్సరాలు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అక్కడ ఉండి ఆ అహోబల నరసింహస్వామిని, అసలు ఆ అన్నమాచార్యుల వారు నరసింహస్వామి మీద రాసిన కీర్తనలు అయితే చెప్పలేమండి. ఇంకోటి నేను కవర్ చేయడం మర్చిపోతున్నాను, అహోబల అని గరుడాద్రి అంటారు. గరుత్మంతుడు బాగా తపస్సు చేశాట ఆ ప్లేస్ లో. అప్పుడు స్వామి వారిని అడిగట, స్వామి నాకు ఇక్కడ నువ్వు నీ సన్నిధానాన్ని ప్రసాదించు అని. ఎప్పుడో ఒకప్పుడు ఒక యుగంలో అప్పుడు స్వామివారు అనుగ్రహించిన ప్లేస్ అన్నమాట. అందుకే దాన్ని గరుడాద్రి, ద్రాక్షాద్రి అని కూడా అంటారు. అంటే ఇప్పుడు మనకు విడిగా ఇప్పుడు 7 కొండలు మనకి తిరుపతిలో ఉంటాయి కదా, శేషాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, ఇట్లా విడిగా అట్లా 7 కొండల్లో కలపకుండా విడిగా గరుడాద్రి అని ఎవరైనా సంబోధిస్తే అది అహోబలం. గరుడాద్రి అని విడిగా అంటే గరుడాచలాధీశుడు అంటే తిరుపతిలో 7 కొండల్లో ఉన్న గరుడాద్రి గరుత్మంతుడే. ఈ కొండ కూడా గరుత్మంతుడి రెక్కల షేప్ లో ఉంటుంది, అహోబలం కొండ కూడా. తిరుపతి శేషాద్రి, ఒక్క తిరుపతిని అంటే ఒక తిరుపతిని మాత్రమే 7 కొండలో ఒక కొండతో మనం గనక అడ్రస్ చేయాలి అనుకుంటే శేషాద్రి యొక్క అదే ఆదిశేషుడి యొక్క అనంతమైన పడగల పైన విస్తరించింది శేషాద్రి. గరుడాద్రి అని మనం విడిగా అడ్రస్ చేయాలి అంటే అది అహోబలం అనమాట. కానీ చాలా కీర్తనలో ఆయన రాసేటప్పుడు కంటిమి నీడిదే గరుడాచలపతి ఇంటి వేలు పగు ఈశ్వరుడితడు, నరసింహస్వామి భార్య అయిన లక్ష్మీదేవిని అడ్రస్ చేసేటప్పుడు కూడా ఆయన గరుడాద్రి వేదాద్రి కలిమి ఈపే సిరులో సగి చూడరు చింతామణి పే అంటే గరుడాద్రి సంబంధించిన ఎక్కువగా అడ్రస్సింగ్ అనేది అహోబలానికి కొంచెం కోరిలేషన్ ఎక్కువ అవుతుంది. శేషాద్రికి సంబంధించిన అడ్రస్సింగ్ ఎక్కువ చేస్తే అది మనం సింబాలిక్ గా తిరుపతి అని తీసుకుంటాం. ఇంకోటి కూడా చెప్తారు పెద్దలు, స్వామివారు భూలోకానికి రావాలనుకున్నప్పుడు ముందే తొందరగా అసలు ఆదిశేషుడు అసలు ఆయన విడిచిపెట్టి అసలు ఉండలేట్టు కదా, అందుకని చెప్పేసి ముందే ఆయన వచ్చేస్తాడు. ఆ ఆదిశేషుడి యొక్క అఖండమైన పడగల మీద ఉన్నది వెంకటాచలం అయితే మధ్యలో మిడ్లో ఉన్నది అహోబలం అని, ఎడ్జి దగ్గర ఉన్నది మల్లికార్జున స్వామి యొక్క శ్రీశైలం అని చెప్పేసి పెద్దలు కొంతమంది చెప్తారనమాట. ఈ శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుత దేవరాయలు వీళ్ళు కొన్ని రంగమండపాలు, కళ్యాణ మండపాలు ఇవన్నీ కట్టించి బాగా గుడిని ఈ బహమనీ సుల్తానులు వాళ్ళు పాడు చేసేసి విగ్రహాలు విరక్కొట్టేసి అట్లా చేసిన వాటిని మళ్ళీ పునరుద్ధరించి చాలా రకాల ఉత్సవాలు పెట్టించి చాలా బాగా వాటిని వారు జీర్ణోద్ధరణ చేసి మంచి వైభవం వచ్చేలాగా స్వామివారి సేవ చేసి తరించారట అచ్యుతరాయల వారు, శ్రీకృష్ణదేవరాయల వారు. తర్వాత ఇంకా మనకు కూడా మన ఈ మధ్యనే విష్ణు సాహిత్యం పొందినటువంటి గరిమళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు కూడా అహోబల ఆస్థానంలో ఆయనకు కూడా
ఆస్థాన విద్వాంసుడిగా అహోబలం వాళ్ళని ఆయనని దేవస్థానం ఆయన్ని గుర్తించి సత్కరించింది అనమాట. చాలా కీర్తనలు వారు కూడా కంపోజ్ చేశారు. అన్నమాచార్యులు వారు అహోబల నరసింహస్వామి మీద రాసినటువంటి కీర్తనలు ఎన్నిటినో కూడా వారు కంపోజ్ చేశారనమాట. సో అందుకని వారికి కూడా గొప్ప గౌరవ సత్కారాన్ని అహోబల మఠం అందించింది. ఇంకా అహోబలం వాళ్ళు చాలా సేవలు చేస్తారు. అహోబలం మఠం వాళ్ళు ఇప్పుడు కూడా లేటెస్ట్ గా ఒక జియర్ వారు మారారనమాట. ఇది నాకు అంటే బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ అహోబలం అండి. స్వామివారి అనంత కళ్యాణ గుణాల వర్ణన, క్షేత్ర వర్ణన అయితే కాదు, కొద్దిగా నేను కలెక్ట్ చేసి అన్నటువంటి బ్రీఫ్ హిస్టరీ అనమాట. ఇది ఈ రోజు నరసింహస్వామి జయంతి సందర్భంగా స్మరించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపించి నేను ఇవి తీసుకొని వచ్చాను అనమాట. ఈ మెయిన్ ఈ పాళలోచనము చాలా సమస్యలు, అంటే చాలా క్వశ్చన్స్ మనకు కీర్తనల్లో, మనకు తాళబాక అన్నమాచార్యులు వారు రాసినటువంటి కీర్తనల్లో అహోబల నరసింహస్వామి గురించి చాలా చక్కగా వర్ణన ఉంటుంది. ఇంకా మనం చెప్పుకున్నాం కదా, తిరుమంగయాళవారు అనే ఒక మహానుభావులు, ఆయన కూడా అహోబలాన్ని దర్శించి కొన్ని పాసురాలు రాసి ద్రవిడ అరవంలో వారిని కీర్తించారు. ఇది అహోబల మహత్యం. ఇక్కడ ప్రహ్లాద బడి ఉంటుంది, అంటే ఒక గుహ ఉంటుంది. చిన్నప్పుడు ప్రహ్లాదుడికి చండామార్కులు, ఈ శుక్రాచార్యుడి పిల్లలు అనమాట, భార్గవులే వాళ్ళు కూడా శుక్రాచార్యుడి పిల్లలైనటువంటి చండామార్కులు వాళ్ళు ఎక్కడైతే ప్రహ్లాదుడికి విద్య నేర్పించారో ఆ దాన్ని ప్రహ్లాద బడి అంటారు. తర్వాత ఉగ్రస్తంభం ఉంటుంది. ఇంకా చాలా చిన్న చిన్న క్షేత్రాలు, చిన్న చిన్న ప్లేసెస్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసి దర్శించడానికి చాలా బాగుంటుంది. కింద గుళ్ళో ప్రహ్లాద వరదుడు అంటారు. ప్రహ్లాద వరదుడు కూడా అమ్మవారిని తొడ మీద కూర్చోబెట్టుకుని ప్రహ్లాదుని బుజ్జగిస్తున్నటువంటి ముద్రలో అది కూడా చాలా బాగుంటుంది. అది కూడా వర్ణన, ఇందిరను తొడ మీద నిడుకొని కొలువిచ్చి అందపు నవ్వులు చల్లి నల్లవాడే చిమ్మిన మాణికముల శేషుని పడగ మీద చింది వరాలిచ్చి లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే. పిండ్లెపు పాదము సాచి పెనచి ఒక పాదము అండనే పూజగొనే నల్లవాడే. కొండల శ్రీ వెంకటాద్రి కోరి అహోబలమున నిండుగాను మెరసి లక్ష్మీ నారసింహుడు ఆరగించి కూచున్నాడల్లవాడే. చేరువనే చూడరే లక్ష్మీ నారసింహుడు. ఆయన ఏ భావంతో ఉద్భవించినా చివరికి ఆయన అనుగ్రహ ముద్రలోకి వచ్చి మనందరినీ చల్లగా కాపాడే దేవుడు కాబట్టి అంత శాంతము. పరమమూర్తి హరి ప్రహ్లాద వరదుడు కరుణానిధి బుధ కల్పము. ఆయన వరదుడు అంటే భక్తులందరికీ కూడా చాలా, అంటే హిరణ్యకశిపుడి మీద చూపించింది కూడా కరుణే. ఆయనకు అంత విష్ణు ద్వేషంతో ఆయన రగిలిపోకుండా ఆ జన్మలో ఆ శరీరం నుంచి ఆయనకి ముక్తి ప్రసాదించాడు. అట్లా భక్తులనైతే ఇంకా అనుగ్రహిస్తాడు ఇన్స్టంటేనియస్ గా. ఈ భక్తుడి కోసం అసలు భక్తుడి బాధ చూడలేక అప్పటికప్పుడు వచ్చినటువంటి దివ్యమైన అవతారం కాబట్టి ఆ దివ్య మూర్తికి మనందరం కూడా ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అహోబలంలో మనందరినీ అనుగ్రహిస్తున్న స్వామి వారికి మనస్ఫూర్తిగా నేను ఇప్పుడు మాట్లాడిన పలుకుల తప్పులు ఏమన్నా ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ స్వస్తి. థ్యాంక్ యూ. శాంతి గారు ధన్యవాదాలండి. చాలా చక్కగా అహోబల క్షేత్ర దర్శనము, నవనారసింహుల దర్శనము, అట్లాగే నవగ్రహ దోషం నివృత్తి కోసము ఏ విధంగా ఏ మూర్తిని పూజించాలి అన్న ఇన్ఫర్మేషన్ తో, అంతేకాకుండా అన్నమాచార్యుల వారి గీతాలతో అనుసంధానం చేస్తూ చాలా చక్కగా చెప్పారు. చాలా తెలియని ఇన్ఫర్మేషన్ చాలా కూడా ఇచ్చారు. అట్లీస్ట్ నాకు తెలియదు చాలా ఇన్ఫర్మేషన్. మాకు మానసికంగా అహోబిల దర్శనం చేయించారు. సంతోషం. చాలా బాగా జరిగింది.
అండ్ ఈరోజు పైగా ప్రత్యేకంగా స్వామివారి జయంతి కూడా అవ్వటము, రేపు పౌర్ణమి రోజు అన్నమాచార్య జయంతి కూడా అవ్వటం అన్నది ఇంకా చక్కటి సందర్భం. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. అంటే ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ శాంతి గారు ఇవ్వగలరు అని అనుకుంటే ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చండి. It was a fantastic presentation, Shanti Garu. I did not know the story behind Annamacharya. You know, the very popular thing that they show in the movies and all, they take a lot of creative liberty. But ఇంకో మహానుభావుడి స్టోరీ ఈయనకి ఆయనగా చూపించచ్చు. ఎందుకు చేస్తారో తెలీదు. I సినిమా know వాళ్ళు ఎందుకు అలా చేస్తారు? they just go గురువుని చెప్పాలి కదా ఎవరో. true. That's so nice. I learned that. What about Simhachalam? Simhachalam Narasimha Swami, is it one of these 9 or is it a different one? లేదండి, 9 నరసింహ క్షేత్రాలు మళ్ళీ వేరే. అంటే ఆ ధర్మపురి, పట్టపల్లి అది వేరు. అది మనం ఇంకోసారి ఎప్పుడైనా పెట్టారు. అదేంటే 9 ప్లేసెస్. సింహాచలం ఏమంటే వరాహస్వామి, నరసింహస్వామి కలిపిన Right. క్షేత్రం అది. ఆ 9 క్షేత్రాల్లో సింహాచలం లేదు. అది ఇది వేరు. Okay. ధర్మపురితో మొదలవుతాయి. అంటే 9 నరసింహ క్షేత్రాలు ఉన్నాయి, అవి వేరు మళ్ళీ. కానీ సింహాచలం విడిగా నరసింహ క్షేత్రం. Okay. ఇప్పుడు మా మంగళగిరి ఉంది విజయవాడలో. అది కూడా పానకాల స్వామి అంటారు. మంగళాద్రి నివాసాయ తుంగమంగళ దాయినే రాజ్యలక్ష్మి అమ్మవారి. అది విడిగా. కానీ అవి అన్ని నరసింహ 9 క్షేత్రాల్లో లేవు. అదొక సిరీస్ అన్నమాట. 9 ప్లేసెస్ ఆఫ్ నరసింహ, అది ఒక సిరీస్. ఇన్సైడ్ అహోబలం 9 నరసింహులు. ఎందుకో 9 నెంబరు నరసింహస్వామికి బాగా కొరిలేట్ చేస్తారు. నవ నెంబర్ ఎందుకో మరి. నవనారసింహ క్షేత్రాలు, నవనారసింహులు మొత్తం 9. Even in Telangana there is a place called Yadgiri Gutta where there is a Narasimha Kshetra. So యాదాద్రి ఋషి తపస్సు చేస్తే దర్శనమిచ్చిన మూర్తి ఆయన. అది లక్ష్మీనారాయణలు పక్క నుంచుని ఉంటారు. ఇక్కడ ప్రియా అద్దెపల్లి గారు ఆవిడ కడుతున్న గుడి యాదగిరి గుట్ట డిజైన్ కడుతున్నారు. వాళ్ళ యాదగిరి గుట్ట నరసింహస్వామి మీకు అందరికీ తెలుసో లేదో ఇది కూడా చెప్దాం. గోల్డ్ స్టోన్ అని ఒక ప్లేస్ లో ఆవిడ ప్రైవేట్ ప్రాపర్టీలో నరసింహస్వామి దేవాలయం శంకుస్థాపన అయిపోయింది. కన్స్ట్రక్షన్ అవుతుంది. మనకి చాలా దగ్గరలో 1.5 అవర్ జర్నీ మనకి డ్రైవ్ ఇక్కడి నుంచి. అక్కడ యాదగిరి గుట్ట డిజైన్ కడుతున్నారు వాళ్ళు. అదొక అదృష్టం మనకి. నరసింహస్వామి దేవాలయాలు చాలా రేర్ గా ఉంటాయి. మళ్ళీ మనందరిని అనుగ్రహించడానికి త్వరలో ఇక్కడికి రాబోతున్నారు. ఆల్రెడీ పంచలోహ విగ్రహాలతో శంకుస్థాపన జరిగి గుడి మొదలు పెడుతున్నారు. పెద్ద ప్రతిష్ఠ వేరే ఉంటుంది కదా, ఆ విగ్రహాలు తీసుకొచ్చి నిద్ర చేయించి చాలా పెద్ద ప్రాసెస్ కదా, అది కూడా త్వరలో అవుతుందిట. అప్పుడు చాలా మనకి దివ్య దర్శనం అవుతుంది. ఏ లొకేషన్ అండి? గోల్డ్ స్టోన్ అండి. నేను పెడతానండి మీకు అడ్రస్. నేను రిలీజియస్ పెట్టాను, మన దీనిలో టీంలో పెట్టాను నిన్న. చూడండి ఒకసారి, మీకు కావాలంటే నేను మళ్ళీ ఇంకా డీటెయిల్స్ పంపిస్తాను. షూర్, ఈ గ్రూప్ లో కూడా పోస్ట్ చేసే శారదా గ్రూప్ లో, సో దట్ రేపు ఈవినింగ్ ఉంది. యాక్చువల్ గా వాళ్ళు నరసింహ జయంతి చేస్తున్నారు కానీ మనకి రేపు సిలికానంద్ర ఎగ్జామ్ ఉండటం వల్ల నేను వెళ్ళట్లేదు. ఇన్విజిలేషన్ పిల్లలకు కూడా ఎగ్జామ్స్ ఉన్నాయి. చాలా బాగా చేస్తున్నారు. గుడి కడుతున్నారు నరసింహస్వామి దేవాలయం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే అండి.